ఆపండి. ఛా, వీళ్ళు కూడా ఆపలేదు. అబ్బా, సార్ సార్ ప్లీజ్ సార్, నా వెహికల్ ప్రాబ్లం వచ్చింది, నేను పాకల దాకా వెళ్ళాలి, ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా? వచ్చేయండి. థ్యాంక్ యూ. బావా కొంచెం జరుగు. డాడీ, చెప్పండి డాడీ. ఓకే డాడీ, ఓకే. ఏం పచ్చగా హాయ్ డాడ్, నేను ఇప్పుడే వచ్చాను పాకాలకి. వేరే వాళ్ళ వెహికల్లో వచ్చాను డాడ్. ఎప్పుడు? చెప్పండి. లేదు, అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మీరొక్కరు ఏం చేస్తున్నారు? ఓ మర్చిపోయాను, మీకు ఒక థ్యాంక్స్ అండ్ ఆల్సో సారీ. థ్యాంక్స్ దేనికి, సారీ దేనికి? నా బ్యాగ్ తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అండ్ ఇచ్చిన వెంటనే చెప్పలేకపోయినందుకు సారీ. అప్పుడు డాడీతో మాట్లాడుతున్నా. ఓకే, అవన్నీ కొత్త వాళ్ళకి. మనం ఇప్పటికే ఫ్రెండ్స్ అయ్యి 5 hours అయ్యింది. అవి మన మధ్యన అవసరం లేవు. ఓకే బాబా, ఇంతకు మీ పేరేంటి? మణిశంకర వర్మ. మణిశంకర్ వర్మ, వావ్, నాకు నచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ మీ పేర్లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ వర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. శివ సినిమా 13 సార్లు చూసాను తెలుసా? ఏ అను, ఇక్కడ చాలా బాగుంది, వచ్చేయ్. మనందరం ఇక్కడ ఉంటే వాడు దుకాణం అక్కడ పెట్టినెవరు? సరే అండి, బాయ్. వర్మ గారు, మీరు ఇక్కడున్నారా? ఏంటను? కెమెరా ఆన్ అవ్వట్లేదు, కొంచెం చూడరా? పప్పుని అడిగితే మీ కెమెరా గురించి తెలుసని చెప్పింది, కొంచెం చూడరా? ఓకే ఓకే, బ్యాటరీ ప్రాబ్లంలో ఉంది. ఓకే, వచ్చేసింది. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అరే రే, ఏం చెక్కిర్రా రాళ్ళవిన బొమ్మలు. అబ్బా, ఏమన్నా నువ్వు ముందు చూసావా? నువ్వు రావడం ఇక్కడ ఫస్ట్ టైమా? బాగుంది కదా, చాలా సూపర్ గా ఉంది. లేదు, వేరే ప్లేస్కి వెళ్దాం. వాళ్ళు మన కోసం వెతుకుతున్నారేమో. పాపం, మన కోసం ఇంకా వెతుకుతున్నట్టున్నారు. మణి, ఓయ్ మణిశంకర్ వర్మ, ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నారు? అను, అంత గట్టిగా అరవకు, వాళ్ళకు దొరికిపోతాం. పద. అవును వర్మ, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గీత, మాధురి, వనిత. ఇంత అమాయకమైన ఫేస్ చూసి ఆర్యాలో అల్లు అర్జున్ అనుకున్నాను.
కానీ మన్మధుర్లో నాగార్జునవని ఇప్పుడే తెలిసింది. అంత లేదమ్మా, నాకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్సే లేరు. ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే మొన్ననే ఒక అమ్మాయి పరిచయం అయింది. మొన్ననా? అంటే సాటర్డేనా? అబ్బా, సాటర్డే కాదమ్మా, ఆ మధ్యనే పరిచయం అయింది. నీలో కళలు చాలా ఉన్నాయే. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. మ్మ్. నేనంటే తనకిష్టమే, కానీ బయటికి అది కనపడనివ్వదు. ఫస్ట్ టైం తనని చూసిన వెంటనే ప్రేమించా. మ్మ్. ఇంకా తను నడుస్తుంటే చాలా నవ్వొస్తుంది. ఎందుకు? తనది ఫన్నీ వాక్. ఓ అవునా? తను ఎక్కువగా చీరలే కట్టుకుంటుంది, మేకప్ అస్సలే వాడదు. తను మాట్లాడుతుంటే మల్లెపూ వాసన వస్తుంది. అబ్బో, ఈ డైలాగ్ లేదో సినిమాలో విన్నట్టుందే. ఏమాయి చేసావే సినిమాలో నాగ చైతన్య సమంతకు చెప్తాడు. ఆ దొంగ ఆ సమంత. దొరికావు. ఆ సమంత నువ్వేందుకు కాకూడదు? హాయ్. చూసిన వారు మధు, వారు నాగచైతన్యట, అది సమంతాట. రామప్పలో దాగుడు మూతలు. అరే ఎటువైనరా, రాండి పోదాం. రారి రారి.